ద గిఫ్ట్ ఆఫ్ టైమ్, ద క్రిస్మస్ ప్లాన్. ద గిఫ్ట్ ఆఫ్ టైమ్ ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, టైం అనేది చాలా ఇంపార్టెంట్. వాచ్ కాదు, టైం చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ టైం? అసలు టైం అంటే ఏంటి? టైం అంటే ఇట్ ఈస్ అ ఫ్లో ఆఫ్ ఈవెంట్స్. టైం హ్యాస్ ఎనర్జీ. సమయానికి ఒక ఎనర్జీ ఉందంట, ఒక శక్తి ఉంది. సమయానికి ఏముందండి? శక్తి ఉంది. అది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ సమయము ముందుకు వెళ్తుంది తప్ప వెనక్కి వెళ్ళదు. టైం ఈజ్ ట్రావెలింగ్ ఫార్వర్డ్, వెనక్కి ఇర్రివర్సిబుల్ కాదు. సో సమయం ఏంటంటే ఫ్లో ఆఫ్ ఈవెంట్స్. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి, ఒకటి అయిపోయిన తర్వాత ఇంకో విషయం, ఒక విషయం అయిపోయిన ఇంకొక విషయం వస్తూనే ఉంటుంది సమయం. ఎవరు కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి అవుతారు, కానీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఎవరు. టైం వెనక్కి ఎవరికి నడవదు. ఓకే, ఒకవేళ ఈ స్పేస్ అంటే, ఈ యొక్క స్పేస్ అంటే చలికి నాకు మధ్యలో ఉన్న దూరం, మధ్యలో ఉన్న స్పేస్. ఈ స్పేస్ గనక నేను ఆల్టర్ చేయగలిగితే సమయంలో 4th డైమెన్షన్ ఓపెన్ అవుతుంది. 4th డైమెన్షన్, 4D స్పేస్ టైం. బాగా గమనించండి. ఇవాళ నేను ఇంట్రడక్షన్ ఇవ్వకుండా వాక్యంలోకి వెళ్తే అసలు మీకు ఏం అర్థం కాదు. సో ఈ కాలము, ఈ సమయాన్ని కాలంతో పోలుస్తారు. ఈ సమయాన్ని మనము 12 గంటలు చొప్పున, 24 గంటలు చొప్పున మనం కొలుచుకుంటాం ఒక పరికరాలతో. వైదా సండేలైనా కానీ, మూండేలైనా కానీ, వాచ్లైనా కానీ, ఇవన్నీ వాడుకొని మన సమయాన్ని మనం తెలుసుకుంటాం. ఏ సమయం ఏంటి, ఎక్కడ ఉన్నాం మనం తెలుసుకోవడానికే ఈ యంత్రాలు. కానీ సమయాన్ని ఉద్దేశించి సమయాన్ని మార్చే యంత్రాలు అయితే ఏమీ లేవు. టైం మిషన్స్ అంటారు, ముందుకు వెళ్ళొచ్చు వెనక్కి వెళ్ళొచ్చు అని. యాక్చువల్గా ఇక్కడ ఉన్న టైం స్లో చేయొచ్చు, అక్కడ ఉన్న టైం స్పీడ్ చేయొచ్చు, కానీ టైం వెనక్కి వెళ్ళలేము. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చెప్తాను మీకు నేను. ఇవన్నీ నేను మీకు వాక్యంలోకి వెళ్ళేసరికి ఈ సమయము ఎట్లాగనేది. కానీ ఈ క్రిస్మస్ ప్లాన్ గురించి, ఈ టైం గురించి దేవుడు మనకి ఏ రీతిగా ఆయన మన దగ్గర రావటానికి, యేసయ్యే మన దగ్గర రావటానికి ఏ రీతిగా కష్టపడ్డాడు అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. ఇంట్రడక్షన్ చూద్దాం ఒకసారి. బైబిల్లో ఏదన్నా సెంటర్గా ఏదైనా పార్ట్ ఉందంటే టైమింగ్. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఇప్పుడు తీసేశారు, కానీ ఇప్పటికీ కూడా అదే నడుస్తూ ఉంది. అంతకుముందు క్రీస్తు పూర్వం ఎన్ని సంవత్సరాల క్రితం అని ఉంది, క్రీస్తు శకం. అట్లాగే ఈ సంవత్సరాలన్నీ కూడా ఒక టైంతో నడుస్తూ ఉన్నాయి. మొహంజుదారో నాగరికత ఒక సమయంలో నడిచింది. ఇండస్ వ్యాలీ నాగరికత, మెసపటోమియా నాగరికత, ఇవన్నీ ఒక్కొక్క సమయంలో నడుస్తూ ఉన్నాయి. ఈ నడుస్తూ ఉండగానే ప్యారలల్గా బైబిల్ కూడా నడుస్తూనే ఉంది. వాటికి ప్యారలల్గా బైబిల్ కూడా నడుస్తూ ఉంది. ఈరోజు క్రిస్మస్, ఈ సమయము, ఈ టైమింగ్, ఈ టైం ఏంటనేది వాళ్ళ మనం తెలుసుకుందాం. గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. కాలము పరిపూర్ణమైందంట అంటే ఒక టైం అనేది దేవుడు పెట్టాడు. ఈ టైం అయితే తప్ప, ఫర్ ఎగ్జాంపుల్ ఆడవారికి ఒకనొక టైం, చిన్న బిడ్డల నుంచి ఒకనొక టైం రాగానే వారు పుష్పవతులు అవుతారు, పెద్దవాళ్ళు అవుతారు. అట్లాగే మగవారికి కొంత టైం అయిన తర్వాత గడ్డాలు మిసాలు వస్తాయి. వారికి కొంతకాలం అంటే 15 years అయితే 10th అవుతుంది, 17కి ఏమో ఇంటర్ అవుతుంది, డిగ్రీ ఏమో 21 డిగ్రీ అవుతుంది, ఆ తర్వాత ఉద్యోగం వస్తుంది, తర్వాత పెళ్ళి అవుతుంది, అలాగే పిల్లలు కలుగుతారు. ప్రతిదానికి ఒక టైం ఉంది. అంతే తప్ప నేను 10th అయిపోగా నాకు ఉద్యోగం ఇస్తారా అంటే ఎవరు. పోనీ ఇంటర్ అయిపోయింది నాకు పెళ్లి చేస్తారా అంటే చేస్తారు, కానీ ఉపయోగం ఉంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు వయసు అంటూ రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత గీ పెట్టినా మన చిన్న బిడ్డలకి పెళ్ళిళ్ళు చేయంగా, చిన్న బిడ్డలు పెళ్ళి ఎందుకు, టైం రాలేదు, ఇంకా వాళ్ళకి టైం వస్తుంది. అట్లాగే యేసయ్య రావటానికి కూడా ఒక టైం పెట్టారు. అసలు ఆ టైం ఏంటి, ఎవరు పెట్టారు టైం? కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను అంటే దేవుడు ఒక టైం పెట్టాడు. ఆ టైం, కాలం పరిపూర్ణం అవ్వాలి, ఈవెంట్స్ కాదు, సమస్యలు లేకపోతే అయ్యి కావు. కాలం పరిపూర్ణం అవ్వాలి. పరిపూర్ణం అవ్వాలంటే వేచి ఉంటున్నాడు. ఎప్పుడవుద్దా టైం, ఎప్పుడవుద్దా, మన సాయంత్రం ఇప్పుడు 12:30 అయింది, 1 ఎప్పుడు అవుతుంది, 1 ఎప్పుడు అవుతుంది అన్నట్టు ఆ టైం చూస్తున్నాడు దేవుడు. ఆ టైం పరిపూర్ణం అవ్వంగానే దేవుడే తన కుమారుణ్ణి పంపినట్టు కనపడతా ఉంది. ఓకే, ఫస్ట్ పాయింట్, బెండింగ్ టైం.
గాడ్ సావన్ కంట్రోల్. ఈ సృష్టిలో టైం, స్పేస్ అండ్ మ్యాటర్. టైం, స్పేస్ అండ్ మ్యాటర్. టైం అంటే సమయం, స్పేస్ అంటే మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశం స్పేస్. పదార్థం అంటే వస్తువు, మనం, ఇది 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 పన్ను, కన్ను, ఏదైనా ఒక చిన్న ఆటం, అణువు, వస్తువు. ఈ మూడిటితోనే ముడిపడి ఉంటుంది. బెండింగ్ టైం. ఈ కాలాన్ని వంచుతున్నారంట. మనం అంటాము, మనం కూడా ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించట్లేదు, జస్ట్ బెండింగ్ ద ట్రాఫిక్ రూల్స్ని బెండ్ చేస్తున్నాం అంతే. ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కోసారి పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఎదురొచ్చే దారిని ఓపెన్ చేసి సగం సగం చేసి దాంట్ నుంచి పొమ్మంటారు. కానీ 2 రోడ్లు ఉన్నప్పుడు ఒకళ్ళు ఇటు పోవాలా, ఒకళ్ళు ఇటు రావాల్సిందే. ఈ రోడ్డు పాడైపోయినప్పుడు ఏం చేస్తారు, ఈ రోడ్డుకే 2 దారులు పెడతారు. ఎందుకు పెడతారు? కొంచెం ట్రాఫిక్ రూల్స్ని ఇలాగ బెండ్ చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ని బెండ్ చేస్తారు. అలాగే ఇప్పుడు సమయాన్ని బెండ్ చేస్తున్నాడంట దేవుడు. హౌ యూ బెండ్ టైం, దాని చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు నేను. ఓకే, ఇది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదొక కాలం, ఇదొక కాల పరిమితి, ఇదొక కాలం, ఇదొక కాలము, ఇదొక కాలం కాదు, టైం జోన్. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటానికి, విన్నారా, ఇక్కడి నుంచి ఇక్కడికి పోవటానికి దాదాపు 2 గంటలు పట్టిద్ది అనుకుందాం. కనబడుతుందండి? ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటానికి 2 గంటలు పట్టిద్ది అనుకున్నాం. నువ్వు ఫ్లైట్ వేసుకెళ్ళు 2 గంటలు, కార్ వేసుకెళ్తే ఇంకా ఎక్కువ టైం పడుతుంది, ట్రైన్ వేసుకెళ్ళినా ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఈ కాలాన్ని తగ్గించాలంటే, ఈ 2 పాయింట్ల మధ్యలో కాలాన్ని తగ్గించాలంటే ఏం చేయాలంటే ఇలాగ బెండ్ చేయాలి. బెండ్ చేస్తే ఈ 2 కాలాలు ఒకటిగా మారిపోతాయి. మళ్ళీ ఇలాగ బెండ్ అవుతే మళ్ళీ కాలం దూరం అయిపోద్ది. ఇది నేను చెప్పే కొత్త సబ్జెక్ట్ ఏం కాదు, ఇది ఆల్రెడీ ఆస్ట్రోఫిజిక్స్లో ఉంది ఇదంతా. స్పేస్ ట్రావెల్స్, స్పేస్ వాప్స్, బ్లాక్ హోల్ ట్రావెల్స్, ఇవన్నీయే కాలాన్ని బెండ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 10 రోజులు పట్టింది అనుకుందాం, ఎగ్జాంపుల్గా 10 రోజులు పట్టింది. నేను కనుక కాలాన్ని కనుక బెండ్ చేయగలిగితే, బెండింగ్ టైం బెండ్ చేయగలిగితే ఎంత టైం పట్టిద్దమ్మా? టైం ఎంత పట్టిద్ది అమ్మా? అట్లా కాదమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళటానికి 10 గంటలు. నేను కాలాన్ని బెండ్ చేశాను, కాలాన్ని వంచాను, ఐఎమ్ బెండింగ్ టైం. ఇప్పుడు ఎంత టైం పట్టింది? సేమ్ టైం, అక్కడే ఉన్నాను. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. 2 పేతురు 3:8 చూసుకుందాం ఒకసారి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి 1 దినము 1000 సంవత్సరములైన 1000 సంవత్సరములు 1 దినములుగా ఉన్నవి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఆయనకి 1000 సంవత్సరములు టైం ఉన్నా కూడా ఆయన టైంని బెండ్ చేస్తున్నాడు. ఆయన అది ఎలా కనబడుతుంది? దానికి 1 రోజులో ఉన్నట్టే ఉంటుంది. దానికి మళ్ళీ టైంని డిస్టెన్స్ చేస్తున్నట్లాగే మళ్ళీ అది 1 రోజు ఏమవుతుంది, అది 1000 రోజులు అయిపోతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 10 రోజులు పట్టిందంటే నేను టైం బెండ్ చేస్తే ఆ 1 రోజులో ఉంటాను నేను. మళ్ళీ నేను టైం ఎక్స్పాండ్ చేయగలిగితే మళ్ళీ 10 రోజులు వస్తుంది అక్కడికి. అట్లాగే ఈ స్పేస్ ట్రావెల్ అనేది, స్పేస్లో ఉన్న కాన్సెప్ట్స్ ఇవన్నీ ఐన్స్టీనే కానీ, తర్వాత రిలేటివిటీ, క్వాంటమ్ మెకానిక్స్లో చూసినా, క్వాంటమ్ ఫిజిక్స్లో చూసినా కానీ, రిలేటివిటీ ఆఫ్ లైట్ చూసుకున్నా కూడా ఎన్ని ఇవే. బెండింగ్ టైం, కాలాన్ని బెండ్ చేస్తున్నాడు. ఇది మనకి ఇప్పుడు చాలా కొత్త ఉండే సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే ఇది ఆల్రెడీ యూనివర్సిటీస్లో మాత్రమే ఉంది, బయటకి ఇంకా రాల సబ్జెక్ట్. చాలా కొత్తగా ఉంటుంది సబ్జెక్ట్ ఇదంతా. కానీ ఈ టైం బెండింగ్ అనేది, టైం ఎక్స్పాన్షన్ అనేది, టైం వాప్ అనేది, అది ఎప్పటి నుంచో ముందు నుంచే ఉంది, మనకు తెలియదు అంతే. ఈ సమయాన్ని ఇప్పుడు నేను చేశానండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? ఎంతకాలము? 10 గంటలు, 10 రోజులు. ఇప్పుడు నేను సమయాన్ని బెండ్ చేస్తే అదే రోజులో ఉంటాను. మళ్ళీ సమయాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమనగా ప్రభు దృష్టికి 1 దినము 1000 సంవత్సరములు ఆయన, 1000 సంవత్సరములు 1 దినము వలనే ఉన్నవి. అదే రోజులో ఉన్నాడు ఆయన. దీన్ని ఏమంటారంటే వామ్ హోల్ అంటారు. ఈ కాన్సెప్ట్స్ అని మీరు గూగుల్ చేసి అర్థమవుద్ది. వామ్ హోల్ ఏమవుద్దంటే, ఎప్పుడైతే నేను ఇట్లాగా
టైం బెండ్ చేశానో ఈ రెండు అంటుకుంటాయి. ఈ రెండు అంటుకున్నప్పుడు వామ్ హోల్లో తయారవుతాయి. వామ్ హోల్ అనమాట, మధ్యలో ఒక హోల్ తయారవుతుంది. ఈ హోల్లో నుండి నేను ముందుకు వెళ్ళిపోగలుగుతాను. అప్పుడు ఒక యూనివర్స్లో నుంచి ఇంకో యూనివర్స్లోకి వెళ్ళిపోతాను. నేను ఒక విశ్వంలో నుండి ఇంకో విశ్వంలోకి వెళ్ళిపోగలను. నేను ఇట్లా టైం పట్టదు, అసలు టైమే పట్టదు. ఒక విశ్వం అంటే ఎన్ని విశ్వాలు ఉన్నాయంటే చాలా విశ్వాలు ఉన్నాయి. యూనివర్స్, విశ్వం అంటే యూనివర్స్. ఎన్ని యూనివర్స్లు? చాలా యూనివర్స్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే మనకున్న చుక్కల కంటే ఎక్కువ ఉన్నాయి. మన చుక్కలన్నా లెక్క పెట్టచ్చేమో కానీ మనకున్న విశ్వాలను లెక్క పెట్టలేము. చుక్కలు లెక్క పెట్టగలం అసలు మామూలుగా? ఒకవేళ ట్రై చేస్తే ఏదో ఒక రోజన్నా మనం చుక్కల్లో లెక్క పెట్టచ్చేమో కానీ విశ్వాలను మాత్రం లెక్క పెట్టలేం. అన్ని విశ్వాలు ఉన్నాయి, అవన్నీ తన అరచేతులు చెక్కున్నాడు. సో ఒక విశ్వం నుంచి ఇంకో విశ్వంలోనికి, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్, టైం ట్రావెల్ అవ్వాలంటే దిస్ ఇస్ కాల్డ్ టైం ట్రావెల్. అదే రోజులో ఉంటాం, ఎంతో దూరం వెళ్ళిపోతూ ఉంటాం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనేం చెప్తున్నానంటే యెషయా రాసిన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం ప్రకారము అక్కడ ఒక ప్రవచనం పలికాడు. ఏమని పలికాడు? ఒక కన్యక గర్భవతి అవుతుంది, ఆయన ద్వారా లోకానికి రక్షణ కలుగుతుంది అనేసి ఎప్పుడో పలికాడు. ఆ యెషయా పలికిన ప్రవచనము మత్తయి సువార్త 1వ అధ్యాయం 23లో నెరవేరింది. దానికి దీనికి ఎంత సమయం ఉందంటే కొన్ని వందల సంవత్సరాలు ఉన్నాయి మధ్యలో. ఈ 100 సంవత్సరాలు ఎలాగా చెప్పగలిగారండి? 100 సంవత్సరాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నాను, ఈ సమయం అనే దాంట్లో ముందుకెళ్ళి టైం బెండ్ చేయాలి. ఎందుకంటే సమయంకి ఒక రూల్ ఉంది, సమయం వెనక్కి వెళ్ళదు. సమయం ఎప్పుడైనా సరే ముందుకే పోద్ది. టైం అనేది లీనియర్ ట్రావెలింగ్ ఎనర్జీ, ముందుకెళ్తుంది, వెనక్కి వెళ్ళదు. సో ఇప్పుడు దేవుడు సమయం వెనక్కి వెళ్తలేదు, సమయం ముందుకు వస్తున్నాడు. ఈ సమయాన్ని ముందుకు వచ్చి ఈవెంట్స్ని చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ప్రవచనాలు ఇస్తూ ఉన్నాడు. ఏ ప్రవచనం రైట్ అనేది తరాల వాళ్ళకి, ముందున్న తరాల వాళ్ళకి, ఆ 100 సంవత్సరాల తర్వాత, 1000 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రవచనం ఏంటని ముందే ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడంటే ఆయన ముందుకొచ్చి వెనక్కి పోట్ల, ముందుకొచ్చి వెనక ఉన్న ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ముందుకెళ్తున్నాడు, చూస్తున్నాడు, ఓకే ఇది అవసరం వీళ్ళకి, వెనక్కి ఆయన టైంలో ఆయనలో ఉంటున్నాడు, వెనక్కి పోట్ల, ఆయన టైంలో ఆయనలే ఉన్నాడు. సో అక్కడ ఇవ్వాల్సింది ఇస్తున్నాడు, అక్కడికి వెళ్ళంగానే నెరవేరింది అంటున్నాడు. సో ప్రవచనాలు ఆ మాదిరిగా నెరవేరుతాయి. అంటే ఒక దేవుడు ఒక సమయాన్ని బెండ్ చేసి ముందుకెళ్ళి యేసే జీవితంలోనూ మానవాళి జీవితంలోనూ గొప్ప చేయాలని ఆశపడితే మీ జీవితాల్లో కూడా దేవుడు ముందుకెళ్ళి మీరు ఎలా ఉండాలో ఫ్యూచర్లో కూడా దేవుడు డిసైడ్ చేయగలడు. ఇప్పుడు జస్ట్ బికాస్ ఈ కాన్సెప్ట్స్ మనకు అర్థం కానంత మాత్రాన అది లేదని కాదు. ఈ కాన్సెప్ట్ మనకు అర్థం కాకపోవచ్చు. టైం ట్రావెల్, టైం బెండింగ్ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. మనకు మైండ్ బెండింగ్ కాన్సెప్ట్ అర్థం అవుతుంది. ఒకసారి మైండ్ బెండ్ అవుతుంది మనకు తెలియకుండానే, ఆ తర్వాత నేర్చుకుందాం. ఈ టైం బెండింగ్ కాన్సెప్ట్ అనేది మనకు చాలా అరుదుగా కనపడుతుంది ఈ క్రైస్తవ సమాజాల్లో. కానీ దేవుడు టైం బెండ్ చేస్తానని వాక్యం ఎప్పుడో రాసిపెట్టి ఉంది. ఆయన బెండ్ చేసి ముందు కాలంలోకి వెళ్ళి వస్తూ ఉన్నాడు. అందుకనే యేసయ్య మాట అంటాడు, బిఫోర్ అబ్రహాం ఐ యామ్ అన్నాడు. నేను అబ్రహాం కంటే ముందున్న వాడు అన్నాడు. మరి అబ్రహాం కంటే ముందున్నవాడు మరి ఇప్పుడు వచ్చిన వాడు దాదాపు ఎన్ని సంవత్సరాలు తేడా ఉందండి? 2000 సంవత్సరాలు తేడా ఇంచుమించు. మరి 2000 సంవత్సరాలని ఎట్లా మాట్లాడుతున్నాడు? అందుకదా ఆయన్ని చాలామంది వ్యతిరేకించింది. ఎందుకంటే మనకు ఇప్పుడే టైం ట్రావెల్ అర్థం కావట్లేదు, ఇప్పుడే టైం బెండింగ్ కాన్సెప్ట్స్ అర్థం కావటం లేదు. అర్థం చేసుకోండి, ఒక 2000 సంవత్సరాల క్రితం ఇంత చదువులు, ఇంత మేధస్సు ఉందా? వాళ్ళకి టైం బెండింగ్, టైం ట్రావెల్, వామ్ హోల్ అంటే అర్థమయ్యేది వాళ్ళకి ఏదో పిచ్చెక్కిందిరా, పిచ్చోడు పిచ్చి పట్టిందని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలని పిచ్చి పట్టిందని తరిమేశారు ఊర్లో నుంచి. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలని, టెస్లా ఐడియా ఉందా? నికోలా టెస్లా పిచ్చోడు అన్నారు, ఐన్స్టీన్ పెద్ద పిచ్చోడు అన్నారు. ఆయన సమాజం దగ్గర రానివ్వలే వాళ్ళని. ఎందుకు? వాళ్ళ తెలివి ఎక్కువ, జ్ఞానం ఎక్కువ. తెలివి జ్ఞానం ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు సమాజంలో నుంచి దూరంగా ఉంటారు. ఎందుకంటే సమాజం వాళ్ళని లెక్క చేయదు. అలాంటి జ్ఞానియే వస్తే యేసుని మాత్రం ఏం చేశారు? సేమ్ థింగ్ ప్రియమైన దేవుని బిడ్డలారా. అంత జ్ఞానము 8 ఏళ్ళప్పుడే ఆ ఆలయం దగ్గర కూర్చొని పెద్దవాళ్ళు తర్కిస్తూ ఉన్నాడంటే ఎంత జ్ఞానం ఉండాలా? మై నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, టైం లూప్ ఇన్ ఫెయిత్. ఒక్కొక్కసారి టైం లూప్స్లో ఉంటుందంట. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే, మీకు
ఒక లూప్ తయారు చేయడానికి ఎన్ని కోఆర్డినేట్స్ కావాలి? మినిమం నంబర్ ఆఫ్ కోఆర్డినేట్స్ టు ఫార్మ్ ఏ లూప్. ఆలోచించండి. ఒక లూప్ తయారు చేయాలంటే కనీసం ఎన్ని పారామీటర్స్ కావాలి, ఎన్ని డైమెన్షన్స్ కావాలి చెప్పగలరు ఎవరన్నా? ఒక లూప్ తయారు చేయాలంటే 2 డైమెన్షన్స్ అంటున్నారు పాస్టమ్మ గారు. ఒక లూప్ తయారు చేయాలంటే అండి 3 కోఆర్డినేట్స్ కావాలి. ఒకటి కాదు, ఒకటితో లూప్ తయారు చేయలేం కదా. ఒక దగ్గర బయలుదేరింది మళ్ళీ అక్కడికే రావాలంటే మినిమం 3 కావాలి. ఒక చుక్క 2 చుక్కలు ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ వెనక్కి రాకూడదు. లూప్ అంటే గుండ్రంగా తిరగాలి, లేకపోతే తిరగాలి. సో మినిమం 3 కోఆర్డినేట్స్ కావాలి ఒక లూప్ తయారవ్వాలంటే. అవునా? అర్థమైందా ఇప్పుడు మీకు చెప్పింది? సో ఒక 1 2 3 1 2 3 1 2 3 3 మినిమం కోఆర్డినేట్స్ 3. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 కోఆర్డినేట్స్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్యాటర్న్ ఏంటంటే ఆది కాండంలో ఒక వాగ్దాన పుత్రుడు పుడుతున్నాడు అబ్రహాంకి. ఆయన పేరే ఇస్సాకు. అట్లాగనే మరి 2000 సంవత్సరాల తర్వాత 4000 years తర్వాత మళ్ళీ వాగ్దానంతో పుడుతున్నాడు ఇంకో కుమారుడు. ఆయన పేరు యేసయ్య. సో ఈ లూప్ తిరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ లూప్స్ గురించి. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక రీతిగానే ఉన్నాడు. అవును, యుగయముకులను ఒక రీతిగానే ఉండును. ఒకే రీతిగా ఎప్పుడు ఎట్లా ఉండగలము? ఎప్పుడు ఒకేలాగా ఎలా ఉండగలము? ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఎప్పుడు ఇలాగే ఉండగలను? నేను వయసు అయిపోతూ ఉంటుంది. సో నేను మళ్ళీ ఒక లూప్ తిరగాలి, ఒక లైఫ్ సైకిల్ లూప్ తిరగాలి నేను. ఒకవేళ ఇంకో జన్మ అంటూ ఉంటే ఇంకో లైఫ్ సైకిల్లో తిరిగితే నేను మళ్ళీ ఇలాగ వస్తాను నేను. కానీ దేవుడు అని అతను నిన్న నేడు ఒక రీతిగానే ఉన్నాడు. సాతాన్ గాడు కూడా ఇదే లూప్ను వాడుకుంటాడు మన జీవితాల్లో, ఇదే లూప్. ఎందుకంటే వాడు పరలోకం నుండి తోయబడినప్పుడు, లూసిఫర్ తోయబడినప్పుడు, వాడుకున్న సైన్యం కిందకు వచ్చేసినప్పుడు వాడికి అధికంగా వాడు సైన్యాన్ని తయారు చేసుకునే అధికారం వాడికి లేదు. ఆ ఉన్న సైన్యంతోనే వాడుకోవాలి. వాడు ఏం చేయాలంటే ఒక కల్చర్ని తయారు చేయాలి, ఒక ట్రెడిషన్ని తయారు చేయాలి, ఒక పద్ధతిని తయారు చేయాలి. ఎవడైతే ఆ ట్రెడిషన్స్లోనికి, ఆ పద్ధతుల్లోనికి, ఒక కల్చర్లోనికి, ఆ లూప్లోకి వెళ్ళిపోతే వాడు తిరుగుతూనే ఉంటాడు, లూప్లో తిరుగుతూనే ఉంటాడు. బయటకు రాలేడు ఎప్పటికి కూడా. ఆ లూప్లో ఉండిపోతూ ఉంటాడు. అదే లోకం అనుకుంటాడు. బావిలో ఉన్న కప్ప అదే లోకం అనుకుంటుంది, బావి కప్ప. అట్లాగే మనం కూడా ఒక హ్యూమన్ లూప్ ఏంటంటే ఖచ్చితంగా అందరూ పుట్టాలా, పెళ్లి చేసుకోవాలా, బిడ్డలు కనాల్సిందే, చదివించాల్సిందే, ఉద్యోగం చేయించాల్సిందే, పెళ్లి చేయించాల్సిందే, ఉద్యోగం వచ్చి సంపాదించాల్సిందే, పెళ్లి చేయించాల్సిందే, మళ్ళీ పిల్లలు కనాల్సిందే. ఈ లూప్లో ఉండిపోయాం మనం అంతా. ఈ లూప్లో ఉండిపోయాం. ఈ టైం లూప్లో నుంచి ఎవడు బయట రాలేకపోతున్నాడు. ఈ టైం లూప్ ఎందుకు పెడతాడంటే మీ టైం వేస్ట్ చేయడానికి. సో మన పిల్లలు కావాలంటే పెళ్లి కావాలి, వెనక్కి వెళ్దాం. ఇప్పుడు పిల్లలు కావాలంటే పెళ్లి కావాలి, పెళ్లి కావాలంటే ఉద్యోగం ఉండాలి. ఉద్యోగం లేకుండా ఇస్తామంటే పిల్లల్ని ఇస్తారు ఎవరన్నా? ఉద్యోగం ఉండాలి. ఉద్యోగం కావాలంటే ఏం చేయాలి? చదువు కావాలి. మళ్ళీ లూప్ తిరుగుతూనే ఉంటుంది, అటు ఇటు తిరుగుతున్నది లూప్లో. ఈ టైం లూప్లో మనం పడిపోయి అసలు మన ఉద్దేశం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, మనం ఎలా ముందుకెళ్ళాలనేది మనకు తెలియకుండా పోయింది సీరియస్లీ. కానీ టైం లూప్లో ఉంటూ టైం లూప్లో బయటకు కూడా వచ్చి మళ్ళీ టైం లూప్లో కూడా వెళ్ళే అవకాశం కూడా ఉందని మర్చిపోయాం మనం. టైం లూప్లో ఉండుకుంటూనే మనం బయట రావచ్చు, మనం మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చు. ఎలాగంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సిమియోను అన్న ఆ యేసయ్యను చూసేదాకా వెయిట్ చేశారు. తర్వాత వాళ్ళు గాడ్స్ ప్రామిస్ వచ్చింది, వాళ్ళు మరణించారు, అయిపోయింది. ఈ సాతాన్ గాడు ఏం చేస్తాడంటే ఈ టైం లూప్లోనే మనం పెడతాడు. సో వాడేం పెద్ద కష్టపడక్కర్లా, మనమే కష్టపడతాం, మనమే ఇబ్బందులు పడతాం, కష్టాలని మనం కొని తెచ్చుకుంటాం, ఇబ్బందులు మనం కొని తెచ్చుకుంటాం. మనం ఏం చేస్తున్నాం అంటే టైంని వేస్ట్ చేస్తున్నాం. ఈ టైం లూప్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు అదే టైం అవుతానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఎప్పటికి ఇంకా మనం ఆ టైం లూప్ నుంచి బయట రాలేం. ఒకవేళ డేర్ చేస్తే మన సమాజం ఒప్పుకోదు. ఒకవేళ ఆ లూప్లో నుంచి బయట రావాలని మనం ఆశపడితే మన ఇంట్లో ఒప్పుకోరు. ముందు మన భార్య బిడ్డలు గుర్తొస్తారు, మన కుటుంబాలు గుర్తొస్తాయి.
దేవుడు చెప్పిన ప్రణాళిక ఏంటి, మనం చేస్తున్న పని ఏంటి గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే ఒక్కసారి వాక్యం చూసుకుందాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములను ఒకటే రీతిగా ఉండును. ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన సమయంలో లేడు, సమయం బయట ఉన్నాడు. సమయం లోపల లేడు, ఆయన సమయం బయట ఉన్నాడు. సమయం అనేది ఈ విశ్వంలో ఉన్న వారికి సమయము, విశ్వం దాటితే సమయం లేదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ విశ్వం మొత్తము 3 పదార్థాలతో, మన 3 విషయాలతో నింపబడి ఉంది. టైం, స్పేస్ అండ్ మ్యాటర్. సమయము, దూరము, పదార్థం, ఈ 3తోనే ఉంది. ఇది విశ్వం లోపల జరిగేదంతా. విశ్వం బయట సమయము లేదు, విశ్వం బయట పదార్థము లేదు, విశ్వం బయట దూరము లేదు. సో బయట ఉన్నాడు అనమాట మొత్తం ఆయన. సో ఇప్పుడు మనము కూడా యుగయుగములు తరతరములు ఆయన దగ్గర ఎట్లా ఉంటామంటే, ఈ పరలోకము, ఈ దైవలోకం అనేది విశ్వం లోపల లేదు, విశ్వం బయట ఉంది. అది అందుకనే మనం చనిపోయిన తర్వాత మన నిరీక్షణ ఏంటంటే, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా ఆయన మాదిరిగానే యుగయుగములు తరతరములు జీవిస్తాం. ఎలా జీవిస్తామంటే, మనము ఈ టైం, స్పేస్ అండ్ మ్యాటర్ నుంచి ఎస్కేప్ అవుతాం. మనం ఈ సమయము పదార్థంలో నుంచి మనం ఎస్కేప్ అయిపోతాం. ఈ పదార్థం శరీరం ఇక్కడ ఉండిపోద్ది, చనిపోతాం, ఈ సమయం అయిపోద్ది. అప్పుడు ఆ సమయంలోకి పోతాం. ఆ సమయంలో సమయము ఉండదు. అందుకే నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, తర్వాత ఆయన అంతటా తెలిసినవాడు, అంతటా ఉన్నవాడు ఆయన సమయంలో బయట ఉంటాడు. ఆయన మనం సమయంలో ఉంటాం, మనకు అర్థం కాదు. బావిలో ఉండి లోకం ఎలా ఉంటుందని మనం ఊహించుకున్నంత మాత్రాన లోకం అలా ఉంటుందా? మనం ఒక బావిలో ఉందాం, లోకం అలా ఉంటుందా? ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. అరే ఆ లోకం ఉన్నట్టు ఇక్కడ ఎందుకు లేదు? సో ఇక్కడ లేదు కాబట్టి అక్కడ కూడా లేదు అనుకున్నంత వెరితనం ఇంకేమైనా ఉందా? మన జస్ట్ తెలియదు కాబట్టి ఇదే ఉంటుంది అక్కడ అనుకోవడం. ఇప్పుడు నా జేబులో 100 రూపాయలు ఉన్నాయి, ఆ బ్యాగ్లో కూడా 100 రూపాయలు ఉంటాయి అంతే. ఆ పెద్ద జేబులో కూడా 100 రూపాయలు ఉంటాయి అంతే. ఎందుకు? నా జేబులో 100 రూపాయలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నా 100 రూపాయలతోనే నేను మొత్తం చూడాలంటే ఎట్లా చూడగలను నేను? దాంట్లో 1000 రూపాయలు ఉండొచ్చు, 2000 కూడా ఉండొచ్చు, అది తెలీదు. అట్లాగే ఈ సమయం అనేది ఎవరైతే లూప్లో పడిపోతారో, ఈ లూప్ పొద్దునే దేవుడు అంటారు, అయిపోయింది. తర్వాత మళ్ళీ ఉద్యోగం అన్ని సంపాదన, ఇంటి పనులు, ఈ పనులు. అసలు నువ్వు ఎందుకు నువ్వు ఈ లోకానికి వచ్చావు? ఏం కారణంతో వచ్చావు? ఏదో కారణం ఉంటుంది నీ వల్ల. ఆ కారణం నెరవేరుతుందా అనేది చెక్ చేసుకోవాలా. 3వ పాయింట్, రిడీమింగ్ ద టైం. ఈ క్రిస్మస్ అనేది ఈ సమయం గురించి మాట్లాడుతూ, క్రిస్మస్ అనేది కాలం పరిపూర్ణమైనప్పుడు యేసయ్య మన దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? కాలం పరిపూర్ణమయ్యేదాకా వెయిట్ చేశాడు. టైం వచ్చింది, దేవుడు యేసయ్యని పంపించాడు. యేసయ్య పంపించిన తర్వాత యేసయ్య ఖాళీగా ఉండలా. చూద్దాం, ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం 15 వచనము. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. దినములు చెడ్డవి గనుక. ఎంత చెడ్డవి అంటే మనల్ని టైం లూప్లో పెట్టేస్తాయి. మన టైం మనం వేస్ట్ చేసుకుంటాం. ప్రోక్రాస్టినేషన్, ఇవాళ ఏంటిలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే, తర్వాత చూద్దాంలే, ఇది అవ్వదులే అని మనమే సమయాన్ని మనం దుర్వినియోగం చేసేసుకుంటున్నాం. ఒక్కసారి ముందుకే ప్రయాణం కానీ వెనక్కి వెళ్ళటానికి లేదు సమయంలో. సో ముందుకెళ్ళే ప్రయాణంలో మనం ఎంత సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము ప్రతిరోజు అంటే, ఈ లూపులో ఉండిపోయి, నాకు పని లేదా, పొద్దున్న లేసి ఉద్యోగం వెళ్ళాలి, సాయంత్రం రావాలి, ఆ పని చేయాలి, ఇంట్లో పని చేయాలి, ఆ పని చేయాలి. నువ్వు లూప్లో ఉన్నావు, సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నావు. నేను ఇంట్లో పని చేస్తున్నాను కదా, నువ్వు ఉద్యోగం చేస్తాను అనుకుంటావు, కానీ నువ్వు ఇక్కడ ఉండటానికి అది కారణం కాదు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 20 చూసుకున్నట్లయితే, యేసయ్య పుట్టాడు అని దేవదూత ముందు వచ్చి ఆ గొలలో చెప్పంగానే ఆ గొలలు సువార్త అనేక మందికి ప్రకటించినట్టు కనపడతా ఉంది. అంటే ఒక మంచి విషయం ముందు తెలుసుకుంటే అనేక మంది తెలియజేయాలి. అది మానవ సహజం. మంచి విషయాన్ని అనేక మందికి పంచిపెట్టాలి.
నేను ఆ షాప్కి వెళ్ళాను, అక్కడ చీరలు చాలా బాగున్నాయి, అక్కడికి వెళ్దాం. లేదా ఆ షాప్కి వెళ్ళాను, బట్టలు బాగున్నాయి, అక్కడికి వెళ్ళాను, నాకు మంచి లాభం కలిగింది. మంచి విషయాన్ని మనం అందరూ షేర్ చేసుకుంటాం. సో మనం ఇక్కడ పిలువబడింది, మనము దేవునిలో ఉన్నది ఎందుకు అంటే దేవుని విషయాన్ని అందరికీ పంచటానికి కొరకు, అందరికీ పంచటానికి కొరకు. ఈ దేవుని విషయం పంచడం అనేది ఇప్పుడు కాదులేండి, మనం వయసు వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు దాటిన తర్వాత శ్రేష్ఠ జీవితంలో మనం చేసుకుందాం అనుకుంటాం. అవ్వదు. ఇప్పుడు చేయలేము, అప్పుడు చేయలేం, ఎప్పటికీ చేయలేం. అలాగే ఇవాళ క్రిస్మస్ నాడు టైం పోనీయకుండా ఉండాలి అంటే ద అర్జెన్సీ ఆఫ్ గాస్పెల్. కాలం పరిపూర్ణమైన తర్వాత యేసేని పంపించాడు. ఏ కాలం పరిపూర్ణమైందంటే ఇంకా వీళ్ళకి సువార్త అవసరము. సువార్త అవసరము లేని సమయము, సువార్త రావలసిన సమయము. సో సువార్త రావాల్సిన సమయం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు యేసేని పంపించాలి. సో ఆ యేసయ్య వచ్చి సువార్త చెప్పాడు. మరి మనం యేసయ్యలోండి మనమేం చెప్పాలి? ఇప్పుడు చెప్పాలా? యేసయ్యలోండి మనమేం చెప్పాలా? సువార్తే చెప్పాలా. సమయం పోనీయకుండా చెప్పాలి మనం. కానీ ఇప్పుడు నిజంగా క్వశ్చన్ వేస్తున్నాను, ఇప్పుడు క్రిస్మస్ అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తాం కదా మనం, కదా? అసలు ఎందుకు వచ్చాడు ఆయన? తప్పిపోయిన దాన్ని, ఫస్ట్ పాయింట్, తప్పిపోయిన దాన్ని వెదక రక్ష. ఎవరు తప్పిపోయారు? ఫస్ట్ పాయింట్ గట్టి చెప్ప, అందరూ చెప్పాలా. ఎవరు తప్పిపోయారు? ఎక్కడ తప్పిపోయారు? లోకంలో. రాంగ్ ఆన్సర్. ఎక్కడ తప్పిపోయాం చెప్పాలా? దేవుడి నుండి తప్పిపోయాం. సాధ్యమేనా దేవుడి నుంచి పారిపోవటం? మనం ఆకాశంలోకి వెళ్ళు, భూమి మీదకి వెళ్ళు, భూమి కింద నీళ్ళలోకి వెళ్ళు, ఆయన తప్పించుకోవడం సాధ్యమా? ఎక్కడ తప్పిపోయాం మనం? అమ్మా, నీతి నుండి. చెప్పాలా? సమయంలో తప్పిపోయాం మనం అంతా. వి లాస్ట్ ట్రాక్ ఆఫ్ టైం. గమనించండి ఒకసారి. ఎప్పుడైతే సమయం నుంచి బయటకు వెళ్ళిపోయామో దుర్నీతి వచ్చేసింది మనలోనికి. ఇట్స్ ఆల్ అబౌట్ టైం. ఈ లూప్స్లో పడిపోయాం మనం అంతా. చాలా బిజీ. ఎందుకంటే దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తే యేసే వచ్చే కాలానికి అది 1000 ఆజ్ఞలు. తెలుసా మీకు? అది దాదాపు 1000-1100 ఆజ్ఞలు అయినాయి. దేవుడు నా కల్లోకి వచ్చాడు, నేను ప్రాజెక్ట్ దేవుడు వచ్చి నాకు చెప్పాడు అని కొత్త కొత్త ఆజ్ఞలు పుట్టినాయి. అందుకే ఎన్ని ఆజ్ఞలు ఎలా ఫాలో అవ్వాలన్నప్పుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు యేసయ్య. మళ్ళీ నిన్ను వాళ్ళని, పొరుగు వాళ్ళని ప్రేమించు, తండ్రి దేవుడిని పూర్ణత్వను ఆరాధించు. అట్లాగే ప్రేమేంద్ర మనం ఏం చేస్తున్నాం అంటే టైంలో తప్పిపోయాం. వి హావ్ లాస్ట్ ఇన్ టైం. ఎక్కడ తప్పిపోయాం మనం? వి హావ్ లాస్ట్ ఇన్ టైం. అందుకనే ఎక్కడైతే అందరూ ఇంకా పరిపూర్ణంగా ఇల్లు టైంలో తప్పిపోయారు అన్నప్పుడు సమయం పరిపూర్ణమైనప్పుడు. మనం తప్పిపోయింది దేంట్లో? సమయంలో. ఆయన వచ్చింది ఎప్పుడు? అదే సమయము పరిపూర్ణమైనప్పుడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ టైం. ఏది కూడా కాదు. అట్లాగే చెప్పుకున్నప్పుడు నేను ఇంకొక విషయం కూడా మీకు మాట్లాడాను ఒకసారి సెమీ క్రిస్మస్ అప్పుడు. చుక్కను చూసి ఈ జ్ఞానులు బయలుదేరారు. చుక్కను చూసి జ్ఞానులు బయలుదేరారు. ఆ చుక్క ఎప్పుడు పుట్టి ఉంటుంది? ఆ వెలుగు ఎప్పుడు దాకా వచ్చి ఉంటుంది? చుక్క మాయమైపోవటం ఏంటి? చుక్క మాయమైపోవటం ఏంటి? చుక్కలు మాయమైపోతాయా? స్టార్స్ అనేవి పుడతాయి, చచ్చిపోతాయి. దానికి ఒక టైం ఉంది. ఆ న్యూ బార్న్ స్టార్, డెత్ స్టార్, బ్లాక్ హోల్. సో ఒక చుక్క పుడుతుంది, ఒక చుక్క మరణిస్తుంది. పుట్టుకి మరణకి మధ్యలో ఏముంది? సమయం ఉంది. అంటే ఆ చుక్క ఎప్పుడో పుట్టి ఉండాలి. ఆ వెలుగు ప్రయాణించి 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 కొన్ని 100,000 సంవత్సరాల నుంచి ప్రయాణించి మన దగ్గరికి వచ్చి, ఆ జ్ఞానుల దగ్గరికి వచ్చి ఉండాలి. ఆ జ్ఞానులకి ఆ దారి చూపించి ఉండాలి. చూపించంగానే దాని పని అయిపోయింది. ఆ చుక్క కనపడలా, చనిపోయింది, అయిపోయింది. దాని పని ఏంటంటే దారి చూపించడం వరకే. చుక్క కూడా జ్ఞానులకు దారి చూపించింది సమయంలో, ఎగ్జాక్ట్ టైమింగ్. ఆ జ్ఞానులు బయలుదేరిన టైంలో ఆ వెలుగు వచ్చింది. ఆ జ్ఞానులు అక్కడికి వెళ్ళంగానే టైం అయిపోయింది. సో అలాగే మనం కూడా పుడుతున్నాము, చనిపోతున్నాము. మధ్యలో ఏముందంటే సమయం.
ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుడు మనకు సూచిస్తూ ఉన్నాడు. ఈ సమయం సద్వినియోగం చేసుకోవాలంటే దినములు చెడ్డవి కనుక. ఎందుకు ఈ దినములు చెడ్డవైనాయి అంటే ఈ టైం లూప్లో పడిపోయి, ఈ నేత్ర శరీర జీవ డంబంలో మనం పడిపోయి దాంట్లో ఇరుక్కుపోతున్నాం. మనం దాని నుంచి బయట రాలేం. మనం రావడానికి ఇష్టం అనిపించదు మనకి. ఓకే, ఆ ఇష్టం అనిపించకుండా మనం బయటికి రాలేక ఆ సమయంలో లూపులో ఇరుక్కుపోయి మనం బయటికి రావాలంటే సంబడి హ్యాస్ టు బెండ్ ద టైం. అర్థమవుతుందండి? నువ్వేమ్మా టైంలో తిరుగుతూ ఉన్నావు, ఎక్కడ బిగిన్ అవుతుంది ఇప్పుడు ఆ వాచ్లో ముళ్ళు తిరుగుతూ ఉంటాయి అక్కడే. అదే పండు మొదలవుతుంది, అదే పండుగ వస్తుంది, మనం అదే టైం చూస్తాం, అదే రొటీన్, దాంట్లో ఉండిపోతాం. మిగతా గొప్పగా మనం ఏం చేయలేం. ఆ టైంలో ఉండిపోతే ఆ టైంలో నుండి మనం బయట లాగాలంటే సంబడి హ్యాస్ టు బెండ్ ద టైం. ఆ టైంని బెండ్ చేయాలి. అందుకనే దేవుడు ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరములు ఒక దినములుగా ఉన్న టైం బెండ్ చేశాడు. ముందుకెళ్ళి చూశాడు. ఓకే, ఈ టైం కరెక్ట్గా ఏసే పుడితే బాగుంటుంది అనుకున్నాడు. సో మళ్ళీ ఆయన టైంలోకి ఆయన వచ్చేసాడు. సో ఇక్కడ ప్రవచనం పలికాడు. ఎక్కడ? యెషయా దగ్గర పలికాడు. ముందుగానే మళ్ళీ అవ్వ దగ్గర ఏదైనా తోటలో పలికాడు ప్రవచనం. ముందుకెళ్ళి చూశాడు. టైంని ఏం చేశాడు ఆయన? ఇక్కడేమో ఆదాం అవ్వలు ఉన్నారు. ఓకే, ఏసే ఇక్కడ ఉన్నాడు, దేవుడు ఇక్కడే ఉన్నాడు. ఏంటి మరి దీని విమోచన? ఇట్లా చేశారు వీళ్ళు. ఒకసారి టైం ముందుకెళ్ళి చూద్దాం అనుకున్నాడు. ఇట్లా ముందుకెళ్ళి టైంని బెండ్ చేశాడు. ఏసే వస్తే బాగుంటుంది, ఈ టైంకి ఏసే రావాలి. ఓకే అనుకొని ఇక్కడ మాట్లాడతాడు. ఇదిగో స్త్రీ గర్భంలో ఒకడు వస్తాడు, నీ తల మీద వాడు చిత్త కొడతాడు అని చెప్పేసి ఒక ప్రవచనం పలికాడు. ఇక్కడ ఎట్లా పలికాడు? ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు సమయం వచ్చింది. ఎప్పుడు ఇక్కడుండి ఇక్కడ విషయాలు చూశాడు దేవుడు, పలికాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు పరిపూర్ణమైంది. టైం కరెక్ట్ సెట్ అయింది. ఏసేది దింపాడు దేవుడు. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ అ మాస్టర్ ఆఫ్ టైం. అందుకే చెప్తాను మీకు అందరికీ టైం ఫాలో అవ్వండి అని. దేవుని బిడ్డలు దేవుని బిడ్డలే, వాళ్ళు దేవునితో సమానమే. హీ హోల్డ్స్ టైమ్ ఇన్ హిస్ హ్యాండ్స్. కాలము, భూత వర్తమాన భవిష్యత్తు కాలములు ఆయన చెంతనున్నాం. మనం ఎంతమంది కరెక్ట్ టైం ఫాలో అవుతాం? టైం ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నాం మనం? పోనీ ఒక్కరు టైం ఫాలో అయిపోతే ఓకే, అందరూ ఒకే టైంలో ఫాలో అవ్వలేకపోవడానికి కారణం ఏంటి చెప్పండి ఒకసారి. మాట్లాడాలా అమ్మా? లేజినెస్. ఇంకా లూప్లో పడిపోయారు. ఆ లూప్ తయారు చేసిన ఎవరు తెలుసా? అపవాదిగాడు. మళ్ళీ దేవుని విషయంలో టైంలో ఉంటాం, మనం అన్నిట్లో టైంలో ఉంటాం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లోకం విషయంలో అన్నిట్లో టైంలో ఉంటాం. సినిమాకి వెళ్తారు ఎవరన్నా? సినిమాకి ముందు ఉంటాం వెళ్ళి, టైటిల్స్ పడకముందే మనం కూర్చున్నా టైటిల్స్ పడాలి అక్కడ. కానీ మనం ఇక్కడ వచ్చిన తర్వాత ఆరాధన మొదలవ్వాలనుకో, ఆరాధన అయిపోయాక వస్తాం మనం. ఎస్, ట్రైన్ ఎక్కి వెళ్ళాలి, ఊరు వెళ్ళాలి, స్టేషన్లో ట్రైన్ రాకముందే మనం అక్కడ ఉంటాం. ఫ్లైట్ ఎక్కి పోవాలి, అసలు ఫ్లైట్ ఇంకా బేలోకి రాకముందే మనం అక్కడ ఉంటాం. లోకం విషయంలో అన్నిట్లోనూ మనం ముందుండగలిగి, స్కూల్స్లో, కాలేజ్లో, ఉద్యోగాలలో అన్నిట్లో టైం ముందుండగలిగి, దేవుని విషయం మాత్రమే ఎందుకు టైం వెనక్కుంటున్నావు చెప్పండి? ఎందుకంటే ఆ లూప్లో మిమ్మల్ని పడేశాడు సాతాను గారు. మీరు తిరుగుతూనే ఉంటారు అదే లూప్లో. ఇది రాకపోయినా పర్లేదు, లేట్కి వచ్చినా పర్లేదు, ఏం చేయకపోయినా పర్లేదు, మనం ఉన్నా పర్లేదు, రాకపోయినా పర్లేదు, మనం ఏం లేకపోయినా పర్లేదు, లేట్కి వచ్చినా పర్లేదు అనుకుని మనం వదిలేసుకుంటున్నాం. దాన్ని బట్టి ఏమవుతుందంటే మనం జీవితంలో చాలా చాలా కోల్పోతున్నాం. టైం లూప్లో పడిపోయాం మనం అంతా. ఈ లూప్లో నుంచి బయట రావాలా? ఎవరైతే ఈ లూప్ని బ్రేక్ చేస్తారో, ఎవరైతే ఈ లూప్లో నుంచి బయటకు వస్తారో వాడికే దేవుడి జ్ఞానం అర్థమవుతుంది, వాడితోనే దేవుడు మాట్లాడతాడు. చూడండి, బైబిల్ మొత్తం ఎతకండి, ఆదికాండం ప్రకటన గ్రంథం వరకు ఎవరైతే ఆ టైం లూప్ని బ్రేక్ చేశారో వారే దేవునితో మాట్లాడారు. అపోస్తలుడైన పౌలు కూడా అదే మాదిరిగా గమాలియేలు దగ్గర స్టూడెంట్గా ఉండి అసలు రోమ ప్రభుత్వం దగ్గర ఒకటే పని క్రైస్తవులు హింసించడమే. వాళ్ళ దోషణ వీళ్ళని దోషించడం, వాళ్ళని కొట్టడం, వీళ్ళు కొట్టించడం, వాళ్ళని జైలు వేసడం, ఇదే లూప్లో ఉండిపోయాడు, లోకంలో లూప్లో ఉండిపోయాడు. ఎప్పుడైతే లూప్ బ్రేక్ అయిందో బయటకు వచ్చాడు, అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో హింసిస్తున్నా ఏసే నన్నే నువ్వు హింసిస్తున్నాడు. చూడండి,
దానియేలు దగ్గర చూడండి, అబ్రహాం దగ్గర చూడండి, ఇస్సాకు దగ్గర చూడండి, యాకోబు దగ్గర చూడండి. మీరు ఎవరినన్నా పట్టుకోండి, దేవుడు ఎవరితో మాట్లాడాడో వారందరూ టైం లూప్ని బ్రేక్ చేసిన వాళ్ళే. టైం లూప్లో ఉండి దేవుడితో మాట్లాడాలంటే నీకు ఏమీ అర్థం కాదు, మళ్ళీ పరిగెడతానే ఉంటావు. ఇప్పుడు ఒక ఎలకని ఒక పెట్టేసి పరిగెడతా ఉంటే గర్ర గర్ర తిరుగుతూ ఉంటుంది, తెలిసి చూసారా మీరు? అది చిన్న ఎలక పిల్ల మౌస్ పిల్ల పెట్టి రౌండ్గా ఉంటుంది, అది పరిగెడతా ఉంటుంది, లూప్ తిరుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, ఎంత పరిగెడతా తిరుగుతుంది, ఆగితే ఆగుతుంది, ఆగు కానీ తిరుగుతూనే ఉంటాయి, అలిసిపోయి పడిపోతాయి అంతే. అలాంటి అలిసిపోయిన జీవితాలతో మనం ఉన్నాం. అందుకనే ఎవరైతే మీరు అలిసిపోయి ఉన్నారో నా దగ్గర రండి, నేను విశ్రాంతి కలగ చేస్తా అంటున్నాడు. ఎందుకు అలిసిపోయాం? ఎక్కడ అలిసిపోయాం మనం? ఎలా అలసిపోయామండి? ఈ లోకం అనే సమయంలో మనం తిరిగి 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 అలసిపోయాం. నా దగ్గర రండి, నేను నీకు విశ్రాంతి కలగ చేస్తాను మీ ఆత్మలకు అంటున్నాడు దేవుడు. యు హావ్ ఎస్కేప్డ్ ఇన్ టైం. టైంలో ఎస్కేప్ అయిపోయాం మనం, ఆ టైం లూప్లో పడిపోయాం. ఆ ఎస్కేప్ అయిన దాన్ని మళ్ళీ దేవుడు తిరిగి తప్పిపోయిన దాన్ని రక్షించటానికి వచ్చాడు. మళ్ళీ ఆయన ఎలా రక్షించడానికి? వెదకి రక్షించడానికి. ఆ సమయంలో నుంచి మనం మళ్ళీ బయట లాగాడు దేవుడు. ఆ పాపము, ఆ ఘోరం నుంచి మనం బయటికి లాగాడు. ఏ పాపము? సమయం అని లోకంలో ఉన్న పాపం నుంచి బయట లాగాడు. మళ్ళీ మనం అక్కడికే పోతున్నాం తెలియకుండానే. సమయాన్ని గౌరవించడం లేదు మనం. ఒక సమయం అంటే అసలు అది ఒక బ్యూటిఫుల్ థింగ్. టైం అంటే టైం, తుఫాన్ రానియండి ఏదైనా రావనండి, టైం అంటే అని అక్కడ ఉండాలి అంతే. అక్కడ ఎవరైతే టైంను గౌరవిస్తారో, ఎవరైతే సమయాన్ని అర్థం చేసుకుంటారో, ఎవరైతే సమయంలో నుంచి బయటికి రాగలరో వారితోనే దేవుడు మాట్లాడతాడు, వారితోనే దేవుడు గొప్ప కార్యాలు చేయిస్తాడు. సమయం లూపులో నువ్వు లూపులో ఉండిపోయి దేవుడితో అసలు మాట్లాడాలి. ఎందుకంటే ఆయన మాట్లాడితే మనకు అర్థం కావు, మనం లూప్లో ఉన్నాం. అర్థమవుతుందండి? ఆ లూప్లోంచి బయటకు వస్తేనే దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడు దేవుడి మాటలు మీకు అర్థమవుతాయి. ఆ మాటలు మీరు చెప్తే అందరూ మిమ్మల్ని ఎర్రోలు అంటారు, అది మాత్రం కన్ఫర్మ్. దేవుడి మాటలు మనం చెప్తే అది పిచ్చోలు అంటారు మనల్ని. ఎందుకంటే ఆ జ్ఞానం, లూప్లో ఉన్న జ్ఞానం వేరు, లూప్ బయట ఉన్న జ్ఞానం వేరు, రెండు ఒకటి కాదు. ఏమేన్? ఈ క్రిస్మస్ నాడు ఈ సమయం అనే లూప్లో నుంచి బయటికి రండి. సమయంలో ఇరుక్కుపోమాకండి, దాంట్లో కొట్టుకుపోకమాకండి. ఆయన వచ్చిందే రక్షించడానికి కోసం. ఈ క్రిస్మస్ అన్న మరొకసారి మనం తెలుసుకొని ఆ లూప్లో నుంచి బయటకు వస్తే అర్థం చేసుకోవాలి. ఆ లూప్లో చాలా ఫాస్ట్గా టైం అయిపోద్ది. ఆదివారం ఎట్ట వెళ్తే ఆదివారం ఎట్టు వస్తుంది. ఒక రోజులు ఇలా గడిచిపోతున్నాయి, అవునా? ఇలా గడిచిపోతుంది, అవునా కాదా? ఒకప్పుడు ఒక రోజు గడవాలంటే చాలా టైం పట్టేది, ఇప్పుడు ఒక రోజు గడవాలంటే ఇలా అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది? లూప్. ఆ లూప్ బ్రేక్ చేస్తేనే మన టైం అర్థమవుతుంది, లేదా మన టైం అర్థం కాదు. మన టైంకి ఎప్పుడు ఎక్కడ ఉండలేం, ఎక్కడ ఉండగలం. కానీ చర్చికి మాత్రము, దేవుని ప్రార్థన విషయం అంత మాత్రాన, దేవుని విషయాల్లో ఏ దాంట్లో టైంలో మనం ఉండలేం. ఎందుకంటే సాతానుడికి అదే కావాలి. దాన్ని పట్టుకొని వాడు మనల్ని టైం లూప్లో పెట్టడానికి కోసం, దేవునికి దూరంగా ఉండటానికి కోసము, సువార్త ప్రకటించుకుంటానికి కోసం, సువార్త నీకు అర్థం కాకుండా ఉండడానికి కోసం దేవుని మాట్లాడతాడు. ఆ మాటలు వాళ్ళు అర్థం కాకుండా ఉండాలంటే వాళ్ళు టైం లూప్లో ఉండాలి. ఆ టైం లూప్తోనే ఉంటాడు. దేవుడేమో టైం బెండ్ చేస్తాడు, టైంలోకి వచ్చి మనకు మంచి చేస్తూ ఉంటాడు. మనం మాత్రం టైం లూప్లోనే ఉంటాం, సమయం వేస్ట్ చేసుకుంటూ. కానీ ఈ క్రిస్మస్ నాడు ఈ టైం లూప్ని బ్రేక్ చేసుకొని బయటకు వచ్చి ఆ యేసయ్య ఎందుకు వచ్చాడు, మీ జీవితాల్లో ఎందుకు పునరుత్థానంగా మళ్ళీ జీవించాడు, ఆయన ఆ ఉద్దేశం ఏంటి తెలుసుకొని మీ జీవితంలో కూడా క్రిస్మస్ అనే అనేకమైన పండుగలు గొప్పగా ఉండాలని, ఆయనకు తగ్గట్టు ఆయన నచ్చిన ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం ఒకసారి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ఎక్కివించి నాతో కలిసి ప్రార్థన చేయండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడా నీకు వందన, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ యొక్క కృపనిచ్చి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు, ఈ వాక్యం బలపరిచిన విధానం బట్టి వందనాలు అయ్యా. ఈ వాక్యం ద్వారా మేము ఈ యొక్క సమయం అనే లూప్లో నుండి బయటకు వచ్చి అయ్యా మీ యొక్క ఆజ్ఞలను గైకొని, అయ్యా మీ యొక్క స్వరాన్ని విని, అవి మమ్మల్ని చూచి మీతో ఉండకు యుగయుగం తరతరములు మీతో గడుపుటకు మీ కృపను అందించమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నేను పరిశుద్ధపరచుకొను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేరునట్టు భూమి మీద నెరవేరును గాక. మన దీని ఆహారం మాకు దయచేయండి, మా ఇళ్ళ అపరాధించు శోధన దృష్టి రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. లవ్ ఆఫ్ ఫాదర్, క్రిస్మస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, కమ్యూనియన్ అండ్ ఫెలోషిప్ పరమము. Amen. Hallelujah. And all the God's children says amen. And all the God's children says